అందరికీ నమస్కారం. అచ్చా, తక్కువ పనిచేసి ఎక్కువ ఫలితాలు సాధించడం అసలు సాధ్యమేనా? ఇది చాలా మందికొచ్చే డౌట్. అయితే ఈరోజు మనం మన స్నేహితుడు రవి కథ ద్వారా ఈ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. ఈ చిన్న కథ మనందరి పనిచేసే పద్ధతిని పూర్తిగా మార్చేయగలదు, నమ్మండి. సరే, ముందుగా మన కథలో హీరో మన ఫ్రెండ్ రవిని కలుద్దాం. తనకి మనలో చాలా మందికి ఎదురయ్యే ఒక కామన్ ప్రాబ్లం ఉండేదన్నమాట. వింటుంటే అరే ఇది నా కథలాగే ఉందే అని మీలో చాలామందికి అనిపించచ్చు. రవి చాలా టాలెంటెడ్ తెలుసా, కానీ తనకున్న ప్రాబ్లం ఏంటంటే అన్ని పనులు తనే చేసేయాలని చూసేవాడు. దానివల్ల చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యేవాడు పాపం. ఇది ఎలా ఉంటుందంటే ఒక్కసారి ఊహించుకోండి, మన ఇంటికి సడన్గా గెస్ట్స్ వచ్చారు. అప్పుడు కూర, రోటీ, పప్పు, రైస్ ఇలా అన్నీ మనమే సింగిల్గా వండాలి అనుకుంటే ఎలా ఉంటుంది? చాలా కష్టం కదా. పాపం రవి పరిస్థితి కూడా అచ్చం అలాగే ఉండేది. అలా చూస్తుండగానే వారాలు గడిచిపోయాయి, నెలలు కూడా అయిపోయాయి. కానీ అతని కోర్స్ మాత్రం పూర్తి కాలేదు. తన ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోయింది. నిజమే కదా, మనం ఎంత కష్టపడినా పని ముందుకు వెళ్ళకపోతే చాలా నీరసంగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ అసలు ప్రాబ్లం తను చేసే పనిలో లేదు, తన ఆలోచన విధానంలో ఉంది. అతని ఆలోచనలే తనకు తాను కట్టుకున్న ఒక చిన్న పంజరంలా అతన్ని బంధించేశాయి. ఈ మాట మనలో చాలామంది అనుకునేదే కదా, ఈ పని పర్ఫెక్ట్గా అవ్వాలంటే నేనే చేసుకోవాలి అని. ఇలా అనుకున్నప్పుడు అంతా మన కంట్రోల్లో ఉందనిపిస్తుంది, బానే ఉంటుంది. కానీ నిజానికి ఈ ఆలోచనే మన గ్రోత్ని ఆపేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇంట్లో పర్ఫెక్ట్ ఛాయ్ నేనే పెట్టగలను అనుకోవడం లాంటిది. కానీ ఆ ఛాయ్ పెట్టే టైంలో వేరే ముఖ్యమైన పనులు ఆగిపోతాయి కదా. ఇక ఇంకో కామన్ భయం ఏంటంటే అయ్యో వేరే వాళ్లకి జీతమిచ్చేంత డబ్బు నా దగ్గర లేదు అని. మనం దీన్ని ఒక ఖర్చులా చూస్తాం, కానీ అలా చూడకూడదు. దీన్ని ఒక ఇన్వెస్ట్మెంట్లా చూడాలి. దేనిలో ఇన్వెస్ట్మెంట్? మన టైంలో, మన ఎనర్జీలో. అలా ఆలోచించడం మొదలు పెడితే ఈ భయం మెల్లిగా పోతుంది. ఆ తర్వాత వచ్చే పెద్ద భయం నేననుకున్న క్వాలిటీతో వేరే వాళ్లు పని చెయ్యలేరు అని. మన కంట్రోల్ పోతుందేమో, క్వాలిటీ తగ్గిపోతుందేమో అని చాలా కంగారు పడతాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, మనం సరైన వ్యక్తికి ఒక్క అవకాశం ఇస్తే బహుశా వాళ్లు మనం ఊహించిన దానికన్నా అద్భుతంగా చేసి మనల్ని ఆశ్చర్యపరచవచ్చేమో కదా. సరే, ఇన్ని సమస్యల మధ్య రవికి ఒక ఆహా మూమెంట్ వచ్చింది. అంటే ఒక్కసారిగా ఒక బల్బు వెలిగినట్టయింది. అదొక చిన్న ఆలోచనే, కాని అంత మార్చేసే ఆలోచన. ఇక్కడే అసలైన మ్యాజిక్ జరిగింది. అతని ఆలోచనలో ఒక చిన్న మార్పు చూడండి. పాత ఆలోచనేంటి? నేను ఈ పనిని ఎలా చెయ్యాలి అని. ఈ ప్రశ్న మనల్ని ఒంటరిని చేస్తుంది, చాలా స్ట్రెస్ ఇస్తుంది. కానీ ఆ కొత్త ఆలోచన చూడండి, ఈ పనిని నా కోసం ఎవరు చేయగలరు? అంతే, ఈ యొక్క చిన్న ప్రశ్న మొత్తం గేమ్ని మార్చేసింది. ఇది మనల్ని ప్రాబ్లమ్స్ నుంచి సొల్యూషన్స్ వైపు తీసుకెళ్తుంది. ఈ డెలిగేషన్ అనే పదానికి అర్థం చాలా సింపుల్ అండి. ఉదాహరణకి మనం కిచెన్లో మెయిన్ కర్రీ మీద కాన్సంట్రేట్ చేయడానికి మన ఫ్రెండ్ని ఒకసారి కూరగాయలు కట్ చేసి పెడతావా అని అడుగుతాం గదా, అదనమాట. అంటే మనం ఏ పనిలో అయితే బెస్ట్గా ఉంటామో దానిపై ఫోకస్ చేయడానికి వేరే పనుల్లో ఇతరుల హెల్ప్ తీసుకోవడం, అంతే. ఓకే, మరి రవి తన ఆలోచనను మార్చుకున్న తర్వాత అసలు ఏం జరిగింది? ఆ మ్యాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో రవి ఫస్ట్ స్టెప్ వేశాడు. నెలకు 8,000 రూపాయలతో ఒక ఫ్రీలాన్స్ వీడియో ఎడిటర్ని పెట్టుకున్నాడు. అవును, ఇది ఖర్చులాగే అనిపించొచ్చు, కానీ ఈ చిన్న ఇన్వెస్ట్మెంట్తో అతను తనకన్నా చాలా విలువైన దాన్ని, అంటే తన టైంని తిరిగి సంపాదించుకున్నాడు. అంతేకాదండోయ్, ఈమెయిల్స్ చెక్ చేయడం, మీటింగ్ షెడ్యూల్ చేయడం లాంటి చిన్న చిన్న పనుల కోసం నెలకు 5,000 రూపాయలతో ఒక పార్ట్ టైం అసిస్టెంట్ను కూడా పెట్టుకున్నాడు. ఇంకేముంది, ఇప్పుడు తను పూర్తిగా తన క్రియేటివ్ పనిపైనే ఫోకస్ చేయగలిగాడు. మరి దీని రిజల్ట్ ఏంటో తెలుసా? మీరు నమ్మరు, కేవలం ఒకే ఒక్క నెలలో 30 రోజుల్లో అతని కోర్స్ రెడీ అయి పబ్లిష్ అయిపోయింది. వావ్, ఎంత ఫాస్ట్గా జరిగిపోయిందో చూసారా? ఫైనల్గా తన పనిలో వేగం వచ్చింది. అంతకన్నా ముఖ్యంగా మనశ్శాంతి దొరికింది. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఎండకాలంలో ఆ వేడికి అల్లాడిపోయాక ఒక్కసారిగా వచ్చే మొదటి చల్లగాలిలా ఉంటుంది. ఎంత హాయిగా ఉంటుందో కదా.
సరే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా రవి కథ విన్నాం కదా. ఇప్పుడు ఆ కథ నుండి మనం మన లైఫ్ గురించి కొంచెం ఆలోచిద్దాం. మీ అందరి కోసం ఒక చిన్న హోంవర్క్. రవిలాగే ప్రస్తుతం మీ లైఫ్లో ఏ పనులు మీ ఎనర్జీని ఎక్కువగా తీసేసుకుంటున్నాయి? ఒక్క నిమిషం ప్రశాంతంగా ఆలోచించండి. ఇలా అన్ని పనులు మనమే చేసేయాలి అనుకోవడం వల్ల మనమేం కోల్పోతున్నాం? బహుశా మనశ్శాంతి కోల్పోతున్నామేమో, లేదా మన ఫ్యామిలీతో స్పెండ్ చేసే విలువైన టైంని కోల్పోతున్నామేమో. సరే, మీకోసం ఒక సింపుల్ యాక్షన్ టిప్. స్టెప్ 1. మీ పనిలో మీకు చాలా భారంగా అనిపించేవి లేదా చాలా స్లోగా జరుగుతున్నాయి అనిపించే ఒక 3 పనుల్ని లిస్ట్ రాయండి. ఓకేనా? ఇప్పుడు స్టెప్ 2. ఆ ప్రతి పని పక్కన ఈ పనిలో నాకు ఎవరు హెల్ప్ చేయగలరు అని ఒక ప్రశ్న రాయండి. అంతే. ఇప్పుడే వాళ్ళని వెతకాల్సిన పని లేదు. జస్ట్ హెల్ప్ అడగొచ్చు అనే ఆలోచనకి మన మైండ్ని ఓపెన్ చేయడమే ఇక్కడ ముఖ్యం. మర్చిపోకండి ఫ్రెండ్స్, రోజు మనం నేర్చుకునే చిన్న చిన్న విషయాలే ఏదో ఒకరోజు మనకు పెద్ద విజయాన్ని అందిస్తాయి.